ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 సంవత్సరాల క్రితం విడిపోయి ఊరు ప్రజలంతా మళ్ళీ కలిశారు. ఆప్యాయత అనురాగాలతో గడిచిపోయిన తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 1984లో సాత్నాల ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన బేల మండలం తోయిగూడ గ్రామవాసులు అప్పటి నుంచి చెల్లాచెదురై వివిధ గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే 40 ఏళ్లకు వారంతా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. గ్రామంలోని మహిళలు పురుషులు అందరూ కలిసి సరదాగా బతుకమ్మ ఆటలు ఆడిపాడారు. ఇలా గ్రామస్తులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన కలుసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. రెండవ ఆత్మీయ సమ్మేళనం మేమందరం కూడా అంటే మా గ్రామం యొక్క సాంప్రదాయాలని అంటే ఈ ప్రాజెక్ట్ ఏర్పడిన తర్వాత మేమందరం విడిపోయినా కూడా మేమందరం ఒకే విధంగా కలిసి ఉంటున్నామని ప్రతి సంవత్సరం ఈ విధంగా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవాలని మొదటి సమ్మేళనంలోనే మేము నిర్ణయించుకున్నాం. మొదటిసారి మేము అంటే ఓన్లీ కొంతమంది మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఫ్యామిలీతో సహా అందరం కలిసి ఒక కుటుంబ వాతావరణంలో నమస్కారం. మా యొక్క ఆడబిడ్డలు కానీ మా నచ్చిన కోడళ్ళకు కూడా, ఎందుకంటే మేము ఇక్కడ పాత తోయిగూడలో జరిగింది మొత్తం మన ఆటలు. ఫస్ట్ బతుకమ్మ, ఏదన్నా పోచావు గుడికి పోవాలంటే కూడా మేము దోస్తులందరూ కలిసి బోనం తీసుకొని కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదన్నా డ్రామా గింతప్పుడు వస్తుండే కదా పాతకాలంలో, అక్కడ ఏం ఆడినా మేము మొత్తం ఇట్లా చెద్దరు పట్టుకొని కూడా పోయేవాళ్ళం. అంటే ఎందుకంటే అది మర్చిపోలేము మేము. రాజనగర్ ఎందరో మంది కూడా హనుమన్లు మా యూత్ అంతా కూడా మేము గత సంవత్సరము ఒక సంకల్పాన్ని కల్పించుకొని మన పూర్వీకుల యొక్క జ్ఞాపకాన్ని స్మరిస్తూ మన పాత తోయిగూడలో మనం అక్కడ జన్మించినాం కాబట్టి మన పూర్వీకుల యొక్క గడ్డ మీద మనమందరం కూడా మరి ఈరోజు ఏదైతే మా ఊర్లో జరిగిందో మేము వీటిని చూసి చాలా ఆనందపడుతున్నాం.